మీ సేవా సొసైటీ కింద చాలా వర్క్స్ చేశాను నేను యాక్చువల్లీ. సో పొలిటిక్స్ అనేది ఓన్లీ ఒకరిని ఢీ కొట్టడానికో ఇది కాదు, మనము సేవ చేయడానికి అనేది మెయిన్ క్రైటీరియా. కాబట్టి ఆ రకంగా మనం చాలా కార్యక్రమాలు చేసాం. వాళ్ళని ఢీ కొట్టడం అనేది మెయిన్ కంటే మనం జనాలకి ఏం చేస్తున్నాం, వాళ్ళకి జనాలకి చేసే పని వాళ్ళకేమైనా అవసరం ఉందా లేదా, వాళ్ళకి అవసరం ఉండే పనులన్నీ చేసి సక్సెస్ఫుల్గా చేసి వాళ్ళ మనసులు చొరవ ఉంటే చాలు అనేది మెయిన్ ప్రోగ్రామ్. అంటే 15 రోజుల క్రితం వరకు చూస్తే పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎవరికీ తెలియదు, కానీ ఇప్పుడు చూస్తే ఒక సినారియాని క్రియేట్ చేశారు. అది ఎట్లా సాధ్యం? ఈ 15 రోజుల్లో మీకంటూ ఒక ఐడెంటిటీని తెచ్చుకున్నారు. దీంట్లో ఏమైనా ప్లానింగ్ ఏమైనా ఉందా? మేము యువత కదండి, చాలా ఫాస్ట్ జనాల్ని అందరు గుండెలు టచ్ చేయాలని ప్రోగ్రాం పెట్టుకున్నాం. వితిన్ 40 డేస్లో ప్రతి ఒక్కరిని టచ్ చేయాలని ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇవాళకి మేము మా అనాలిసిస్లో ఆల్మోస్ట్ 38% టచ్ చేసేసాము. ఇంకా టచ్ చేయాల్సి ఉండేది 62% టచ్ చేయాలి. ఇంకా రేపు ఈ నామినేషన్తో ఆల్మోస్ట్ ఇంకొక 10-15% టచ్ చేసేస్తాం. ఇంకా దాంతోపాటు 46-47% టచ్ చేయాల్సి ఉంటుంది. మా ప్రతి ఒక్క మండలాలకు వెళ్ళి ప్రతి ఒక్కరిని టచ్ చేయడానికి ప్రోగ్రాం వేసుకున్నాం. ఆ రకంగా జనాల్లో ఒక రికగ్నైజేషన్ అయినా కానివ్వండి. ఎట్లా ఉంది పబ్లిక్లోకి మీరు వెళ్ళేసరికి ఈ నాన్ లోకల్ ఇష్యూని, అంటే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి అధికార పార్టీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి విమర్శ చేస్తుంటారు, ఎక్కడి నుంచో వచ్చారు ఇక్కడ ఉంటారా అని. మరి పబ్లిక్ని మీరు ఏ విధంగా కన్విన్స్ చేయగలుగుతున్నారు? పబ్లిక్లోకి ఇంత స్పీడ్గా వెళ్ళడానికి సపరేట్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏలూరులో ఉన్నానండి. ఇప్పుడు మీరు ఇంట్లో నుంచే ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇక్కడే ల్యాండ్ కొన్నాను, నాకు కార్నర్లో ల్యాండ్ కొనుక్కున్నాను. ఇప్పుడు ఆ ల్యాండ్లోనే ఇల్లు కట్టకపోతున్నాను. అలాగే నేను ఇక్కడే ఉంటున్నాను, మన ఆఫీస్ కూడా తీసుకున్నాను, ఇక్కడే ఉంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అపోజిషన్ పర్సన్ ఎవరున్నారో అతనేమైనా లోకలా, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి అతను కూడా వచ్చి ఇక్కడ కాంటాక్ట్ చేస్తున్నాం. మరి అతన్ని ఈ క్వశ్చన్ అడగడం లేదు అంటే ఖచ్చితంగా ఒకటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి చూసినా కూడా రాజకీయాలు అనే విషయాన్ని పక్కన పెడితే మీకు కూడా గోదావరి జిల్లాలో అల్లుడే కాబట్టి లోకల్ నాన్ లోకల్ అనే విషయాన్ని పక్కన పెడితే, కానీ ఇది ఒక అస్త్రంగా మలుచుకోవాలన్న ఆలోచన అధికార పార్టీకి ఉన్నదనుకుంటారా? వాళ్ళకి అస్త్రంగా వాడుకోవడానికి అదొక్కటే ఏదో దొరుకుతుంది కానివ్వండి. అతను కూడా లోకల్ కాదండి, ఎక్కడో బెంగళూరులో ఏదో బిజినెస్ చేసుకుంటా అన్నాడు, ఇక్కడ తిరిగాను అంటున్నాడు. ఆ విషయాల్లో ఇది చేస్తున్నారు, కానీ నేను కాంట్రవర్షియల్గా పోదలుచుకోలేదు. బట్ ఎనీవే ఇవాళ నేను ఇక్కడ లోకల్ అండి. నాకు ఇక్కడ ఉండే సమస్యలు ఇక్కడ లోకల్ వాళ్ళ కంటే వాళ్ళ పరిధిలో ఉండే సమస్యలు తప్పితే ఓల్ పార్లమెంట్లో సమస్యలన్నీ కూడా నాకు ఐడెంటిఫికేషన్ చేశాను. ఇంచుమించుగా మీరు 38% మొత్తం కవర్ చేశారని చెప్తున్నారు. ఈ 15 డేస్లో అసలు ప్రజా సమస్యలుగా ఏం ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు మేజర్గా అండి, ఇప్పుడు ఏలూరు ఉందండి. ఏలూరులో డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఉంది, అలాగే డ్రైనేజ్ సమస్య చాలా ఉంది. వాళ్ళకి రోడ్లు అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇవన్నీ చాలా వాళ్ళ లేడీస్ కూడా చాలా సమస్యలు చెప్తున్నాను. నేను లేడీస్ని పర్సనల్గా కలుస్తాను, ఎందుకంటే లేడీస్ దగ్గర వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్క సమస్య కనుక్కుంటున్నామా. ఇంకోటి వాళ్ళు రెంట్లు వాళ్ళకి వచ్చేదానికంటే వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్లు ఎక్కువ కడుతున్నారు. వాళ్ళు సొంత ప్రాపర్టీ ఉండేటోళ్ళు, రెంట్స్కి ఇచ్చిన వాళ్ళు అయినా ప్రాపర్టీ ట్యాక్స్ హెవీగా కడుతున్నారు. సో ఈ గవర్నమెంట్కి ప్రతి ఒక్కటి వాళ్ళకి కట్టడమే. ఇప్పుడు చెత్త పన్ను ఉంది, అది కూడా వాళ్ళకి కట్టడమే. ఇవన్నీ కూడా వాళ్ళు హ్యాపీగా లేరు. వాళ్ళకి అదొక్కటే కాకుండా ఇప్పుడు రైతులు ఉన్నారు, అక్వా రైతులైనా కానివ్వండి, పామ్ ఆయిల్ రైతులైనా కానివ్వండి, వరి రైతులైనా కానివ్వండి, అలాగే ఇవాళ కొల్లేరు సమస్య అయినా కానివ్వండి, ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, అలాగే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళకు ఉండే ఇష్యూస్ డిఫరెంట్. మళ్ళీ ఇప్పుడు చింతలపూడి వచ్చారనుకోండి, వాళ్ళకి డిఫరెంట్ ఇష్యూస్. వాళ్ళకి అక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ కావాలని, వాళ్ళకి ఒక స్కూళ్ళు కాలేజీలు కావాలని అక్కడ. అలాగే ఈ పక్కకు వస్తే ఇటు సైడు ఉంగటూరు ఇటు సైడ్ వస్తే వాళ్ళ సమస్యలు వేరే. ఇప్పుడు